ನಮಸ್ತೆ ಗುರುಜಿ, ನಾವು ಕರ್ನಾಟಕದವರು. ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಹೌದಾ? ತೆಲುಗುನು ಬರುತ್ತೆ, ಕನ್ನಡನೂ ಬರುತ್ತೆ. ಬರುತ್ತೆ ಗುರುಜಿ. ನಾವು ಆನೆಕಲ್ಲು. ಓ, ಆನೆಕಲ್ಲು ಇರೋದು ಹೊಸೂರಲ್ಲಿ. ಹೌದು ಗುರುಜಿ. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟಿರೋದು ತಮಿಳ್ನಾಡಿಗೆ. ಸರಿಮ್ಮ, ಸಂತೋಷ. ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಮನೆಯವರು? ಯಜಮಾನ್ರು ತೋಟದ ಕೆಲಸ. ವ್ಯವಸಾಯ. ವ್ಯವಸಾಯ. ಓಕೆ. ಏನ್ ತಿಳ್ಕೊಬೇಕಾಗಿತ್ತು? ಇವ್ರಿಗೆ 43 ವರ್ಷನ ಈಗ? 43 ವರ್ಷ. ಮದುವೆ ಆಗಿ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು? ಮದುವೆ ಆಗಿ 24 ವರ್ಷ ಆಗಿದೆ ಗುರುಜಿ. ಸರಿ ತಾಯಿ, ಏನ್ ತಿಳ್ಕೊಬೇಕಿತ್ತು ಜಾತಕದಲ್ಲಿ? ಏನ್ ಮಾಡಕ್ ಹೋದ್ರು ಏನಾದ್ರು ಒಂದೊಂದು ಎಷ್ಟೇ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಲಿ ಅದು ಕೈಯಲ್ಲಿ ಇರಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು. ನಿಮ್ ಮನೆ ದೇವ್ರು ಯಾವ್ದಮ್ಮ? ಭೈರವ ದೇವರು ಗುರುಜಿ. ಕಾಲಭೈರವ. ಎಸ್, ಕಾಲಭೈರವ. ಜಾತಕ ಅಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ತಾಯಿ, ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು ನಿಮ್ಮ ಮನೆಯವರು. ಒಳ್ಳೆಯವರು, ಕೋಪ ಜಾಸ್ತಿ. ಏನ್ ಯಾರಿಗೂ ಏನ್ ಮೋಸ ತೊಂದ್ರೆ ಏನು ಮಾಡಲ್ಲ ಪಾಪ. ಒಳ್ಳೆತನ ಮನ್ಸಲ್ಲೇ ಒಳ್ಳೆತನ ಜಾಸ್ತಿ, ಅದರಿಂದ ಮೋಸ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ತಗೊಂಬಂದು ಮನೇಲಿ ಬಿಡ್ತಾರೆ ಅಷ್ಟೇ, ಕೋಪ. ಅಷ್ಟು ಬಿಟ್ರೆ ಬೇರೆ ಇನ್ನೇನು సమస్య ಇಲ್ಲ. ಇಲ್ಲಿ వీళ్ళ జన్మ జాతకంలో కులదేవత అనుగ్రహం లేదు. కులదేవత అనుగ్రహం లేని వలన వీళ్ళ అన్న తమ్ముళ్ళు బాగా వృద్ధి అవుతూ ఉంటారు. వీళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రాదు అని చెప్తుంది. అదే కదా జరుగుతుంది. సరే తల్లి, మీరు కులదేవత అనుగ్రహం ఆదిచుంచనగిరి అయినా కూడా మీరు ఏం చేస్తారంటే నెలకు ఒకసారి అమావాస్య రోజు ఆ దేవస్థానానికి వెళ్ళి బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగించండి. తర్వాత మీ భర్త చేతుల్లో మంగళవారం నాగదేవతలు పాలు 16 వారాలు చేయండి. ఆర్థికంగానూ అభివృద్ధి అవుతారు, మానసికంగానూ అభివృద్ధి అవుతారు, ఆర్థికంగానూ వస్తుంది. తర్వాత ఈ కోపం తగ్గాలి అని మీరు చెప్పారు. శుక్రవారం రోజు దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అంటే మహాలక్ష్మియో లేదా లక్ష్మీ వెంకటేశ్వర, పద్మావతి లాంటి అమ్మవారి దేవస్థానంలో ఆ ఒక్క రోజు గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేసి సాయంత్రం అమ్మవారి దేవస్థానంలో ఒక విశేషంగా ఆ ఒక దీపం వెలిగించండి, నెయ్యి దీపం వెలిగించి అక్కడ ముగ్గురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చిరండి. అలా 16 వారాలు చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్రము దూరం అవుతుంది, లక్ష్మీ కటాక్షము ప్రాప్తిస్తుంది, వాళ్ళకి కోపం తగ్గుతుంది, కుటుంబంలో మీరు చక్కగా ఉంటారు తల్లి. ఇది చేయండి అమ్మ, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. మంజుల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి కుటుంబంలో సఖ్యత కోసం ఇంటి వాస్తు ఎలా ఉండాలి? ఇక కుటుంబంలో సఖ్యత, దీనికి వాస్తు ఇప్పుడు ఇంతకు ముందు ఆరోగ్యం ప్రాప్తించాలంటే ఈశాన్యం ఖాళీ ఉండాలి. అకస్మాత్తు ఈశాన్యం ఖాళీ లేని వీళ్ళు వాళ్ళకి రోడే ఉండదప్ప. అక్కడ ఎప్పుడు కాస్తైనా వెలుతురు పడుతూ ఉండాలంట. ఈశాన్యంలో ఒక అడి అయినా వదలాలి. ఎప్పుడు కూడా దక్షిణ భాగం చాలా తక్కువ ఉండాలి, ఖాళీగా వదలటం ప్లేస్. దానికన్నా కొంచెం ఎక్కువ పరమిట సైడ్ వదలాలి, దానికన్నా కొంచెం ఎక్కువ ఉత్తరం సైడ్ వదలాలి, దానికన్నా ఎక్కువ తూర్పు వదలాలి. కొంచెం దానికన్నా పెంచుకునే రావాలన్నమాట. మీరేం చేస్తారు, దక్షిణ వైపు ఖాళీ జాగా ఉంది అని 10 అడుగులు వదిలేయడము, తూర్పు సైడ్ డ్యాన్స్ చేసి కట్టేయడము, నార్త్ సైడ్ ఖాళీ జాగా ఉంది అని 20 అడుగులు వదిలేయడము. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.